అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏలూరు జిల్లాలోని కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి అలాగే సానా రుద్రవరం అనే ఊర్లలో ఒక ఘోర, అంటే దాన్ని ఏమని కూడా చెప్పడానికి వర్ణించడం కూడా అవ్వట్లేదు, ఒక ఘోర అవమానం అయితే జరిగింది. అది ఎవరికి అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి ఘోర అవమానం అయితే జరిగింది. సో ఈ రెండు ఊర్లలోనూ కూడా మీరు చూస్తున్నట్లుగా ఆ విగ్రహాలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పేడతో సో ఆ విగ్రహాలను చల్లడం జరిగింది. సో దీంతో రంగా గారి అభిమానులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా భయపడుతున్నారు, ఎక్కడ కల్లులో జరుగుతాయో అని చెప్పేసి. సో దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు. ఇలా చేసింది ఎవరో కనుక్కొని వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే రంగా గారి లాంటి ఒక గొప్ప వ్యక్తికి ఇటువంటి అవమానం జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చిన్న వయసులో చనిపోవచ్చు, కాకపోతే ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. విజయవాడలో కింగ్లో బతికాడు ఆయన. ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక పొలిటికల్ లీడర్గా ఎదిగాడు. సో అటువంటి వ్యక్తికి అలాంటివి జరగడం ఎవరికైనా బాధాకరమే. సో ఎవరు చేశారనేది ఎవరికి తెలీదు, ఎప్పుడు అర్ధరాత్రి చేసి వెళ్ళిపోయారు. సో కలిదిండి అలాగే సానా రుద్రవరం రెండు చోట్ల కూడా ఒకేసారి జరగడం అంటే ఎవరో కావాలని ఇలా చేశారు. సో ఎవరు చేశారో తెలీదు. అక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు కాబట్టి పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎవరిని అనుమానించాలో కూడా అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం, ఇది ఎవరు చేశారో వాళ్ళ కడుపుకి అన్నం తింటున్నారా లేదంటే ఎవరైతే ఈ పేడ చల్లారో ఆ పేడనే తింటున్నారో అర్థం కావట్లా. ఎందుకు అంటే చనిపోయిన వ్యక్తి మీద మీ ప్రతాపం. ఆయన అంటే దీని ద్వారా ఎవరో ఒకరు కాపు సామాజిక వర్గానికి అలాగే వేరే సామాజిక వర్గానికి చిచ్చులు రావడానికే కదా ఇవన్నీ. వంగ గారు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అలా చేస్తే వేరే వీళ్ళకి పడదని గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీ చేసిందా ఆ విషయం కూడా అవి ఉండొచ్చు. కాకపోతే మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి పర్టికులర్గా వీళ్ళే చేశారో మనం చెప్పలేము. కానీ నిజంగానే ఏదైనా పొలిటికల్ పార్టీ చేసి ఉంటే కనుక వాళ్ళంత నీచమైన పార్టీ ఇంకెక్కడ ఉండదు. ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడ కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాదరణ పొందిన వ్యక్తి మీద, అందులోనూ బ్రతికిలేరైనా చనిపోయి కూడా చాలా కాలమైంది. అలాంటి వ్యక్తి విగ్రహాల మీద ఇలాంటి దుశ్చర్య చేశారంటే మరి వాళ్ళు మనుషులా లేదంటే పశువులా అర్థం కావట్లా. సో ఈ ఇన్సిడెంట్ మీద చాలామంది వంగ గారి అభిమానులు అయితే సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఒరే మా నాయకుడి మీద ఇలా పేడ చల్లడం కాదు, మీకే కనుక నిజంగా మీరు మనుషులు అయ్యి ఉంటే కనుక మీకు దమ్ము ఉంటే మా ముందుకు రండి, మీ రక్తంతో మా అన్న విగ్రహానికి రక్తాభిషేకం చేస్తామని చెప్పేసి ఒక వ్యక్తి. ఇంకో వ్యక్తి అయితే నిజంగా మీరు మనుషులు అయితే ముందు మా ముందుకు రండ్రా, మా అన్న విగ్రహం మీద కాదని ఇంకొకరు. అలాగా అంటే దీన్ని ఏమన్నది, ఒక ప్రశాంతంగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక భయంకర వాతావరణం క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ఊళ్ళలో ఎంత భయంకరంగా ఉంటారు ప్రజలు, ఏమవుతుందో ఏం చేస్తారో, ఎటువంటి కళ్ళలో జరుగుతాయని చాలా భయపడుతూ ఉంటారు. సో ఎవరైతే ఈ నీచమైన చర్యకు పాల్పడ్డారో వాళ్ళని ఎలాగైనా సరే పట్టుకుని వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అంటే కనుక వాళ్ళకు పేడ పట్టుకున్నా సరే ఇది పడిపోయేంత భయం కలిగించేలాగా ప్రభుత్వం కనుక చర్యలు చేపడితే ఇంకెప్పుడు కూడా ఇలాంటి దుశ్చర్యలు అయితే మనకి కనిపించవు. నిజంగా మీరు మనుషుల దున్నపోతులా, ఆ చర్యలు ఏంటి అసలు? మనుషుల మీద చూపించలేక ఇలా విగ్రహాల మీద చూపిస్తున్నారా? వాళ్ళని నిజంగా అనుకున్నట్టు రంగా అభిమానులు ఒకవేళ ఎవరైనా తప్పుగా అనుకుంటే కనుక వాళ్ళు వీళ్ళ మీద సీరియస్ అయితే ఒక అమాయకుడు బలైపోతాడు కదా. ఒక వేరు సామాజిక వర్గంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్గా ఉన్నారనుకోవచ్చు. ఒకరు రంగా గారి సామాజిక వర్గం, వేరే సామాజిక వర్గం. వాళ్ళ మీద వీళ్ళకి అనుమానం ఉందనుకోండి, వాళ్ళు నిజంగానే మనసు విప్పి ఉండగలరా? ఏదో ఒక చిన్న వెలుతు వస్తుంది, అలా గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. మత కల్లోలాలు, కుల కల్లోలాలు ఎన్ని పడితే ఇలా జరుగుతూనే ఉంటాయి. సో గైస్, మనుషుల్లా ప్రవర్తించండి, అంతేగాని ఏదో కక్ష పెట్టుకుని ఏదో చేద్దాము, మనుషుల మధ్య ఇలా చిచ్చు పెడదాం అనుకుంటే కనుక చివరికి గొడవల్లో మనుషులంతా పోతారు తప్ప ఎవరు మనిషి అనేవాడు ఉండడు. సో ఇది ఈరోజు మన వీడియో. ఇలాగా ఇటువంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తులు కనుక పట్టుబడితే వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.